హలో హలో. మీరెక్కడున్నారు? ఎక్కడో కాదండి, నేను ఇక్కడే ఉన్నాను. మాట్లాడండి. మీరు నన్ను ఊహల్లోనే చూస్తూ ఉంటారా, లేక నన్ను నేరుగా కలుస్తారా? అదే మీకు నన్ను చూడాలనుంది కదా. ఓయ్, ఇది కిట్టు గారి మనసులో మాట కదా, తనకెలా తెలిసింది? ఏమండి, నాకు మిమ్మల్ని కలవాలనుందని మీకెలా తెలిసిందండి? అది సరే, నాకు విషయం చెప్పండి. మీకు నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందండి? కిట్టు గారు, ఏంటి మీరు? మీకు తెలుసా, ప్రేమలో పడితే అబ్బాయిల గుండె చప్పుడు కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు మీలాంటి అందమైన ప్రియుడి ఫోన్ నంబర్ తెలుసుకోవడం నాలాంటి ఆడపిల్లలకు కష్టమైన పనంటారా? ఏమండి, జోకులేదు. నిజాయితీగా నిజం చెప్పండి, నా నెంబర్ మీకు ఎక్కడ దొరికింది? చూడండి, ఇలాంటి పనికిమాలిన మాటలతో మన సమయాన్ని వృధా చేయకండి. ఇది నిజమేనండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు నన్ను కలుస్తారుగా? మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మని వస్తానండి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? అయితే ఓకే, ఈరోజు సాయంత్రం 6 గంటలకి మీ ఇల్లుంది కదా, దానికి కాస్త దూరంలో ఒక గార్డెన్ ఉంది. మనం అక్కడ కలుద్దాం. ఏమండి, మీరు పిలిచాక కిట్టుగా రాకపోవడమా? అలా ఎన్నటికీ జరగదండి. మేము మీకోసం 5 గంటలకి అక్కడికి వచ్చేస్తాం. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ డార్లింగ్. కిట్టు గారు కాస్త కిట్టు డార్లింగ్ అయ్యారు. ఎంత ఆనందం, మొదటిసారి కిట్టు గారిని రమ్మని పిలుస్తుంది. హలో, కట్ అయింది. అయినా నాకు సంతోషంగా ఉంది. ఒకరిని మించిన మూర్ఖులు మరొకరు. కానీ అస్మిత, నువ్విప్పుడు జాగ్రత్తగా పనిని చక్కబెట్టాలి. లక్ష్యానికి ఇంత చేరువయ్యాక ఎలాంటి గందరగోళం జరగకూడదు. ఈ చీర చూడండి. ఈ చీరకి చేసిన హ్యాండ్ వర్క్ ఎంత అద్భుతంగా ఉందో. బాగుంది, కానీ మాకిప్పుడు పెళ్లి చీరలు కావాలి. ఏదైనా జరి అంచులున్నవి చూపిస్తారా? తప్పకుండా చూపిస్తా. చూడండి, రేపు సంగీత కచేరీ ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలుంటాయి. మీరు కూడా మీకు నచ్చిన చీరలు తీసుకోండి. అత్తయ్య గారు, మా సంగతి తర్వాత, ముందు పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసుకుని ఇవ్వండి. సరే బాబు, ముందు వధువు కోసం చూపించు. ఇది చూడండి, పెళ్లి కూతురు కోసం ఇది. నిజంగా చాలా బాగుంది. అరే అవునండి అత్తగారు, అస్మిత ఇది వేసుకుంటే బంగారు బొమ్మలా ఉంటుంది కదా. అరే, మీలో మీరే ఒకరికొకరు సెలక్షన్లు మెచ్చుకుంటారా? దీన్ని వేసుకోబోయే పెళ్లి కూతుర్ని పిలుస్తారా? అరే అవును, ఈ కమల్ ఎక్కడ కనిపించడం లేదండి. ఉదయం నుంచి కనిపించలేదు. మీనాక్షి, ఈ ఇంట్లో కమలకు ఏ పని చెప్పాల్సిన అవసరం లేదు. అస్మిత నేను పిలుస్తాను. అస్మిత, అస్మిత. అమ్మా, కార్తీక్ ఎక్కడా? తన నెంబర్ కూడా కలవట్లేదు. అరే అవును, ఉదయం నుంచి తను నాకు కూడా కనిపించట్లేదు. బహుశా తను ఆఫీస్కి వెళ్ళుంటాడు. నేను కనుక్కుంటాను. అది సరే, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు చూడు, నీకు కాబోయే వధువు పెళ్లి బట్టలు. ఇది తనకు నప్పుతుంది కదా? నేను చూసి ఏం చెప్పగలనమ్మా? ఎవరితో మనసు ముడిపడిందో తనిప్పుడు ఈ లోకంలో లేదో. ఇక ఈ బట్టలు ఎవరితో నన్ను కలుపుతాయో వాళ్ళతో కలుస్తాను. అత్తయ్య గారు, మీరు నన్ను పిలిచారా? ఇదిగో చూడు, ఈ పెళ్లి పట్టు చీర నీకు నచ్చిందా? ముందు మీరు నేనేం తెచ్చానో ఒకసారి చూడండి. ఇలా చూడండి.
నేను పనుండి నిన్న బజార్కి వెళ్ళాను. అక్కడ నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. అందుకని నేను దీన్ని అన్ను కోసం తీసుకున్నాను. మన అన్ను ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటాడో కదా. చాలా బాగుంది. అస్మిత, నువ్వు ఇదే విధంగా అన్ను బాధ్యతలన్నీ చూసుకో. అప్పుడు మేము వాడి విషయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటాం. అన్ను విషయం నాకు వదిలేయండి. నేను అన్నుని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈ విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచను. ఎవరది? మంచి నిద్రలో డిస్టర్బ్ చేస్తున్నారు. పడుకోనివ్వండి. నీ వాడి ద్వారా నన్ను శాశ్వతమైన నిద్రలోకి పంపి నువ్వులా శాంతంగా నిద్రపోతావా? అస్మిత, ఎవరది? భూతం! 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 నన్ను చూసి భయపడుతున్నావా? కానీ ఎందుకు? సిమ్రాన్ అనే ఆత్మ నీ శరీరంలో ఉంది కదా. ఇప్పుడు నేను కూడా ఉంటాను. మేమిద్దరం కలిసి ఉంటాం. ఏం చేస్తున్నావు నా ప్రాణమా? అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? భూతం కాదు, నేను కిరణ్ని మాట్లాడుతున్నాను బేబీ. నీ కిరణ్ని. అసలు ఏమైంది దీనికి? జయ హనుమాన్ జ్ఞానగుడు సాగర్, జయ కపీస్తి లోక ఉజాగర్, రామదూత తలిత బలదామ, అంజన పుత్ర పవన సుతనామ, జయ హనుమాన్ జ్ఞానగుడు సాగర్. నాకెన్నో కోరికలు ఉండేవి. నీ వల్లనే అవి అసంపూర్ణంగా మిగిలిపోయాయి. నేను ఆ కోరికలు తీర్చుకునేందుకు నువ్వు హెల్ప్ చేస్తావు కదా. జయ హనుమాన్ జ్ఞానగుడు సాగర్, జయ కపీస్తి లోక ఉజాగర్, రామదూత తలిత బలదామ, అంజన పుత్ర పవన సుతనామ, జయ హనుమాన్ జ్ఞానగుడు సాగర్. ఈ టైంలో ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదు. అస్మితకు ఫోన్ చేయటమే మంచిది. ఏం చేయాలి ఇప్పుడు?
హాయిగా ముసుగు తన్ని నిద్రపోతున్నట్టుంది. ఇక్కడేమో నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏమైంది అసలు ఈ పిల్లకి? కొంపదీసి నిజంగానే సిమ్రనాత్మ ఈ అమ్మాయిలోకి దూరలేదు కదా? ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళక తప్పదా? అసలు టైమే బాగలేదు. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అలాంటిది కిరణ్ కుమార్ నువ్వెంత పద ఇంట్లోకి దూరాల్సిందే తప్పదు. దేవుడు, మీరు వచ్చేసారా? మీ రాక కోసం నా ఆత్మ ఆశగా ఎదురు చూస్తుంది. మిమ్మల్ని కలవకుండా నేను పరలోకానికి వెళ్ళుంటే నా ఆత్మ ఎన్నటికీ శాంతించేది కాదు. భూతం తల్లి, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడే ఉండు, నా దగ్గరికి రాకు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. భూతం తల్లి, మీరు భయపడుతున్నారా? నేను మీ నుంచి కోరుకునేది ఈ జన్మలో మీరు అసలుకు తోడుగా ఉన్నారు, కానీ ఆ లోకంలో నాకు తోడుగా ఉండండి. ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని నాతో మా లోకానికి తీసుకెళ్తాను. అది నేనేం చేయలేదు. నన్ను వదిలు, నేను వెళ్ళిపోతాను. వదిలేసే భూతం తల్లి. భూతం, ఆడబోతాం. ఒరే కిరణ్, పరిగెత్తరా! అమ్మా, పరిగెత్తు పరిగెత్తు, అది నిన్ను పట్టేసుకుంటుందిరా. పరిగెట్టు. అమ్మ భూతం, అమ్మ భూతం, భూతం భూతం భూతం, పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. ఇప్పుడు ఇది ప్రారంభం మాత్రమే. ఇక ముందు ముందు చూడండి ఎన్ని వింతలు జరుగుతాయో. నేనేదో పీడకల కనుంటాను, లేదంటే లవ్లీ ఎలా వస్తుంది? తనెప్పుడు చచ్చిపోయింది కదా. రాక్షసి, నేను చచ్చి నీ కోసం వచ్చాను.
శరీరం ఇక నాది. నేను దానిలో ఆత్మలా ఉంటాను. అది కూడా శాశ్వతంగా. దీనితో నా కోరికలన్నీ తీర్చుకుంటాను. మరణించినా బతికే ఉంటాను నీ రూపంలో. మళ్ళీ స్పృహ తప్పింది. తలుపు తెరువు అస్మిత. అరే తలుపు తెరువు అస్మిత. అస్మిత తలుపు తెరువమ్మా. అస్మిత తలుపు తెరువు. అరే అస్మిత తలుపు తెరువు. అస్మిత త్వరగా తలుపు తెరువు. అరే లోపల ఏం జరుగుతుంది? పాపం పిల్లకి ఏం కష్టం వచ్చిందో. అరే బాబు ఉమేష్, ఆ పక్క కిటికీ తెరిచిందేమో చూడు. అలాగే ఎత్తుగారు. పద పద. ఎక్కడుంది? అరే ఏమైందమ్మా? అది తెలియట్లేదు. ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తుంది, కేకలు పెడుతుంది బాబు. అదిగో అదిగో అక్కడ ఉంది. నాకు కనిపిస్తుంది. తను నన్ను చంపేస్తానంటోంది. అరే ఇక్కడ ఎవరు లేరు, తలుపు తెరువు ముందు. తను తను అక్కడే ఉంది. నాకు కనిపిస్తోంది. తను అక్కడే ఉంది. అరే తల్లి, నీకేదో పీడకలు వచ్చుంటుంది, నువ్వు అదే భ్రమలో ఉన్నావు. తలుపు తెరువు ముందు. అలా చూడండి, తను అక్కడే ఉంది. అస్మిత అక్కడ ఎవరు లేరు. ఉంటే మాకు కనిపిస్తుందిగా. త్వరగా వచ్చి తలుపు తెరువు. రండి రండి. తను తను అక్కడే ఉంది. తను నన్ను భయపెడుతోంది. చూడండి అక్కడే ఉంది. చూడండి. అమ్మ మీనాక్షి, లైట్ వై. తను